కడపలో నిర్వహించిన జిల్లా జడ్పీ సర్వసభ సమావేశం శనివారం రాజకీయంగా కీలక చర్చలకు వేదికైంది. ముఖ్యంగా ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఏ ముద్దుకృష్ణారెడ్డి గౌరవ ప్రసంగం చేసి ఒంటిమిట్టను కడప జిల్లాలోనే కొనసాగించాలని, లేకపోతే రాజంపేటను జిల్లా కేంద్రంగా అధికారికంగా ప్రకటించాలని తీర్మానంగా కోరారు. ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక అనుబంధమన్నీ రాజంపేటకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొంటూ రాయచోటి కేంద్రంగా తీసుకున్న నిర్ణయం ప్రజాహితానికి విరుద్ధమన్నారు. రాజంపేట కేంద్రంగా చేస్తే పరిపాలనా వ్యవస్థ చక్కదిద్దబడుతుందని, అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇట్లే ఉన్నాయి సార్. మామూలుగా ఇంతకుముందు బాగుండే స్కూళ్ళని పైన స్లాపులు పెరిగినారు, ఇప్పుడు అట్లే ఉన్నాయి, వాటర్ గారితో శిథిలావ స్థితిలో ఉన్నాయి సార్. అలాగే సార్ మాది ఇంతకుముందు మండలం మాది వచ్చి ఇక్కడ కడపలో ఉంది సార్. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ రాయచోటికి పంపించారు. మేము రాయచోటికి పోవాలంటే 2 బస్సులు మారిపోవాలి. మమ్మల్ని ఇదే జిల్లాలోనే కొనసాగించాలి, లేదు మమ్మల్ని రాజంపేటకు జిల్లా చేసి రాజంపేటలోనే కలిపేట్టుగా ఈ తీర్మానం ప్రకటించాలని కోరుతున్నాం సార్.